కిటకిటలాడుతూ ఉండేటువంటి ఓ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, భక్తుల దాన ధర్మాలతో అనునిత్యము వేలాది మందికి అన్నదాన సంతర్పణ నిరంతరాయంగా నిరాఘాటంగా ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు అన్నదానం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక జరి కాశీనాయన క్షేత్రం. అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా
టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మాత్యుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు అపవాదులు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప, వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో, వీళ్ల ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. మా పాలనలో కించిత్తు పొరపాటు జరిగితే అది గొప్ప నేరంగా చిత్రీకరించి అత్యంత దారుణాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని చాలా చిన్న సంఘటనగా, అది జరగాల్సినటువంటి విషయం కూడా కాదేమో అన్నంత చిన్నదిగా ప్రకటించేటువంటి ఈ కూటమిని మోసేటువంటి నాయకులు, ప్రసార మాధ్యమాలు. నిన్న ఒక తాగుబోతు కొండ మీద నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బయట పెద్ద ఎత్తున గొడవ చేసి, నేను లోకల్, నన్ను అడ్డుకునే వాళ్ళెవరు, ఒరే ఎంత కావాలన్న మందు ఎంతైనా కొండ మీద దొరుకుతుంది అని అనగలిగేటువంటి ధైర్యం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నది. ఇప్పటికి 4 సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది. 4 సార్లు పట్టుబడ్డది అంటే 40 సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీని ఆయన దాదాపు 15 కోట్ల మందికి పైగా ఆరాధ్యనీయమైనటువంటి స్థలం అది. రోజు 40-50 వేల మంది ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్లో ఉందనని, టైగర్ జోన్లో ఉందనని మంత్రి, సారీ చెప్తున్నానని ఒక మంత్రి, ముఖ్యమంత్రి మౌనం, పవనానందర స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి? Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.